హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో మీకు గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. అస్సలు మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇవి వంకాయలు అయితే మా గార్డెన్లో ఫ్రెండ్స్ వంకాయలు. ఇంకా మా హస్బెండ్కి నాకు ఇద్దరికే కాబట్టి నేనైతే చాలా తక్కువ వంకాయలు తీసుకున్నాను. అది కూడా అప్పుడే కట్ చేసి తెచ్చాను మా గార్డెన్లోకి వెళ్ళి. అది కూడా వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ ఇంకా వీడియో తీయడానికైతే నాకు వీలు కాలేదు. ఇంకా తెచ్చి అయితే కట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. చూడండి, వంకాయనైతే ఇలా తెలిసిందే కదా అందరికీ, గుత్తి వంకాయకి ఎలా కట్ చేయాలో. వంకాయలు కట్ చేసుకొని స్టవ్ ఆన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ అయితే పెట్టుకోవాలి మనం ఫస్ట్. దానిలోకి కట్ చేసుకుని వాటర్లో వేసుకోవాలి. ఆ వాటర్లో కూడా కొంచెం ఉప్పు వేసుకుంటే వంకాయలు అనేవి ఫ్రెష్గా ఉంటాయి మనం ఫ్రై చేసేంతవరకు. ఇంకా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి తగినంత వంకాయలు ఫ్రై చేయడానికి సరిపడేంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కాలి ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ వంకాయలన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేయాలి బాగానే. వంకాయ అనేది ఒక 80% వరకు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి వంకాయ. ఇలా వంకాయ మంచి స్మూత్గా ఫ్రై అవ్వాలి. మా గార్డెన్లో వంకాయ ఫ్రెండ్స్ చాలా ఫ్రెష్వేమో, నాకైతే వితిన్ 5 minutesలో వంకాయ అనేది ఫ్రై అయిపోయింది. చాలా బాగా ఫ్రై అయింది. అవి ఫ్రై అవుతూ ఉంటుందని లోపు మనము మసాలా తయారు చేసుకోవాలి. దానికి 1/2 కప్పు అయితే ధనియాలు, 1/2 కప్పు నువ్వులు కూడా తీసుకున్నాను. టమాటో 2 మీడియం సైజ్ ఆనియన్స్, 1 ఇంచ్ అల్లం కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా వంకాయలు అయితే అలా ఫ్రై అవుతూ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. నాకైతే ఎంతో టైం పట్టలేదు వంకాయలు ఫ్రై అవ్వడానికి, చాలా తక్కువ టైమే పట్టింది. నెక్స్ట్ మీకు వీడియోలో వినిపిస్తూ ఉంటాయి చిన్నగా సాంగ్స్. మాకైతే మార్నింగ్ టైము, ఈవినింగ్ టైం సాంగ్స్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. కొండపైన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్లోంచి సాంగ్స్ వస్తూ ఉంటాయి. అవి వింటూ కుకింగ్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది తెలుసా ఆ ఫీలింగ్. ఇంకా నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి మిక్సీలోకి. ఫస్ట్ అయితే నువ్వులును, నెక్స్ట్ ఇవి కూడా మిక్సీ పట్టి తర్వాత మిగతావి వేసుకోవాలి. ఇంకా ఇవైతే ఫస్ట్ కొంచెం క్రంచీగా మిక్సీ పట్టాలి, ఎందుకంటే ఇవి నలగవు కదా అవన్నీ వేస్తే, అందుకని ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆనియన్స్, అల్లం, టమాటా, ఇంకా వెల్లుల్లి ఒకటి వేసాను ఫ్రెండ్స్. అవి వీడియోలో తీయలేదు, ఎక్కడో క్లిప్ మిస్ అయిపోయింది. తీసాను కానీ క్లిప్ కనిపించలేదు. నెక్స్ట్ మనం కర్రీకి రెడీ పెట్టుకుందాం అన్నీ మసాలా, నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్, ఇవన్నీ కూడా ఫస్ట్ అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని అందులోనే గ్రీన్ చిల్లీ కూడా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అవుతూ ఉండాలి, అంత ఫ్రై అవసరం లేదు. పచ్చిమిర్చి ఫ్రై అవుతూ ఉండగానే ముందుగా మనం బ్లెండ్ చేసుకున్నాం కదా మసాలా, ముద్ద మసాలా లాంటిది, అది కూడా వేసుకొని ఒక ఆయిల్ అనేది ఆ మసాలాలోంచి రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. నెక్స్ట్ మనకి తగ్గినంత కారం, ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తగినంత కారం, ఉప్పు యాడ్ చేసుకొని చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉంటుంది పసుపు. ముందుగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని గట్టిగా మిక్స్ చేయకుండా కొంచెం స్మూత్గా మిక్స్ చేయాలి. నెక్స్ట్ మనకి కొంచెం ఒక లెమన్ సైజ్ అంత చింతపండు వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. నచ్చితే కనుక లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్.